హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 58. కొన్నిటిని మనం పురాణాల్లో మాత్రమే చూడగలం. భౌతికంగా ఈ చర్మ చక్షువులతో వీక్షించడానికి వీలు పడదు. అవి మచ్చుకు కొన్ని హంసాలు, క్రౌంచ పక్షులు, చాకోరాలు, రెక్కలు గుర్రాలు, ఐరావతం, ధనరాశులు, బంగారపు గుట్టులు, దేవదూతులు, ఏంజల్స్. వీటిని ఊహించినప్పుడు మనం మనసులో, శరీరంలో ఎన్నో రకాల వైబ్రేషన్ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఎందుకంటే ఇవన్నీ పాజిటివ్స్ కాబట్టి. అలాగే డబ్బు, సంపద కూడా. మరి ఇవి కూడా మనకి చర్మం చక్షువులకి దగ్గరగా చూడాలనుకుంటే మీరు ఏం చెయ్యాలి? వాటిని పొందడానికి మనంపై వాటిని ఎలా ఊహించామో అలాగే ఊహించినప్పుడు మనం సుప్త చేతనంలో ముందుగా చూడగలగాలి. ఎందుకంటే అవి భౌతిక రూపంలో మిమ్మల్ని చేరలేవు. డబ్బు, సంపద, ఐశ్వర్యం ఒక అద్భుతం, అపురూపం. అవి మానవులకుపై వాటిలాగే అందపు అనే భ్రమలో ఉన్నాము. అందుకే వాటిని అనుభవించలేక పోతున్నాము. ఇప్పుడు వీటిని మీ ఊహల్లో వీలైనంతగా సృష్టించుకోండి. మెల్లిగా మీ సుప్త చేతనంతో మమేకం చెయ్యండి. ఎందుకంటే అవి అతి సౌందర్యం, అపురూపమైన వాటిని అలాగే సృష్టించుకోవాలి. మెల్లిగా భౌతిక రూపంలో ఆ విశ్వం ఒక్కొక్కటిగా మీ ముందుంచుతుంది. ఇక చర్మం పక్షువులు వాటి అనుభూతిని వదలకుండా నిరంతరం వాటితో ఏకమై డబ్బు సంపాదనతో వర్ధిల్లండి. అఖండ ధన ప్రాప్తి రస్తు. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు. కొన్నిటిని మనం పురాణాల్లో మాత్రమే చూడగలం. భౌతిక ఈ చర్మములో చక్షువులతో వీక్షించడానికి వీలు పడదు. అవి ముచ్చకు కొన్ని హంసాలు, క్రాంచపక్షులు, చకోరాలు, రెక్కలు గుర్రాలు, ఐరావతం, ధనరాశులు, బంగారు గుట్టలు, దేవదూతులు, ఏంజల్స్. వీటిని ఊహించినప్పుడు మీ మనసులో, శరీరంలో ఎన్నో రకాల వైబ్రేషన్ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మీరు ఈ సబ్జెక్ట్లో వచ్చినప్పుడు వీలైనంతగా నెగటివ్ని మర్చిపోవాలి, పాజిటివ్ని మాత్రమే ఉండాలి. వీలైనంతగా సృష్టించుకోండి పాజిటివిటీ. మీ సుప్త చేతనంలో మమేకం చేయండి. ఎందుకంటే అవి సౌందర్య, అపురూపమైన వాటిని అలాగే సృష్టించుకోవాలి. ఎలా సృష్టించుకోవాలి అనేది మీరు కొన్ని వీడియోలు చేసాము. ఆ వీడియోలో మీకు శుభ్రంగా అర్థమయ్యేటట్టు ఉంటుంది. వాటిని పొందడానికి మనం పై వాటిని ఎలా ఊహించామో అలాగే ఊహించినప్పుడు మన సుప్త చేతనంలో ముందుగా చూడగలగాలి. ఎందుకంటే అవి భౌతిక రూపంలో మిమ్మల్ని చేరలేవు. డబ్బు, సంపద, ఐశ్వర్యం ఒక అద్భుతం, అపురూపం. అవి మానవులకైపై వాటిలాగే అందపు అనే భ్రమంలో ఉన్నాము. అర్థమైందా ఫ్రెండ్స్? డబ్బు చాలా గొప్పది. ఈ డబ్బులో మనీ సబ్జెక్ట్ వింటే మీకు డబ్బు ఎలా సంపాదించాలి, చాలా ఈజీగా సంపాదించాలి అనే థాట్స్ మైండ్లో వస్తుంది. మీరు ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.